కాదు అయినా ఓ పెద్ద పులి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ అందర్నీ హడలెత్తిస్తోంది. కరీంనగర్ జిల్లా కేంద్రం సమీప గ్రామాల్లో పెద్ద పులి సంచారం స్థానికులకు నిద్ర లేకుండా చేస్తోంది. బహదూర్ ఖాన్ పేట, చామన్పల్లి ప్రాంతాల్లో పెద్ద పులి పాదముద్రలు చూసి రైతులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇవి పెద్ద పులి అడుగులేనని నిర్ధారించిన అధికారులు సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. అటు రైతులు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. మహారాష్ట్ర తడోబా నుంచి ప్రత్యేక నిపుణుల బృందాన్ని రప్పించారు అధికారులు. అసలు ఈ పులి ఎక్కడి నుంచి వచ్చింది, ఎటు మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు? దీనిపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. అడవి కాదు కదా, కనీసం చిట్టడవి కూడా లేదు. కరీంనగర్ నగరాన్ని ఆనుకొని ఉన్న ఈ గ్రామాలు ఇప్పుడు పులి భయంతో బేంబేలెత్తిపోతున్నాయి. అసలు పులి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ మైదాన ప్రాంతంలోకి పులి ఎందుకు వచ్చింది, ఒక్కసారి చూద్దాం. బహదూర్ ఖాన్ పేట, వెదురుగట్ట గ్రామాల మధ్య పులి సంచారం అనేది ఇప్పుడు ఆ రెండు గ్రామాలను ఒక భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నది. మొన్న రాత్రి ఈ పంట పొలాల్లో పులి సంచరించిందనే గుర్తులను ఇక్కడి రైతులు గమనించారు. గమనించిన తర్వాత ఈ అడుగులు విచిత్రంగా ఉన్నాయి, ఇవి ఏంటి అనే కోణం నుంచి ఆరాధీయగా మా పొలంలో ఉంటే మా పొలంలో ఉంది అని చెప్పేసి చుట్టూ 1 కిలోమీటర్ దూరంలో ఉన్న రైతులంతా కూడా ఈ పొలాల్లో ఈ పాదముద్రలను గుర్తించిన తర్వాత ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ పులి పాదముద్రలు అని చెప్పేసి ఒక ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇది ఆడపుల మగపుల, దాని వయసు ఎంత అనే కోణం నుంచి విచారించిన ఫారెస్ట్ అధికారులు ఇది మగపులిగా ప్రాథమిక నిర్ధారణ అయితే చేశారు. ఇంత పెద్ద పాదముద్రను చూసిన తర్వాత రైతులైతే ఈ పులి సైజును ఒకసారి ఊహించుకొని వాళ్ళు ఒక బేంబేలెత్తిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. మరోవైపు ఫారెస్ట్ అధికారులు వచ్చారు, పొలాల్లో పనిచేసుకుంటున్న వాళ్ళందరినీ ఖాళీ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ మనతో పాటు కొంతమంది స్థానికులు కానీ ఈ పొలాల యజమానులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, అసలు ఎప్పుడు గమనించారు ఈ పాదముద్రల్ని? సోమవారం రోజు ఉదయం చూసినాం కానీ మా ఒక దగ్గరనే కనిపించినాక మేము ఏంటిదో వేరే ఈ జంతువు ఏంటిదో అని మేము పట్టించుకోలేదు. మళ్ళీ నిన్న ఈ ఏరియాలో అంతా చూసేసరికి దాదాపు 5-6 కూడా అన్నారు మాదలు ఉన్నాయి అని చూసేసరికి ఫారెస్ట్ వాళ్ళకు ఫోటో పెట్టినాం. ఫోటో పెట్టగానే వాళ్ళు వెంబడే వచ్చి వాళ్ళు ఇది పులి అడుగులే మీరు అని చెప్పి అంతా ఇది దాని పిఓపి వేసి దాన్ని చూసుకొని ఇది మగ పులిగా గుర్తించారు. అలాగే ఇక్కడ ఉన్న జనాలందరినీ కూడా అలర్ట్ చేశారు. ఇక్కడ నాటెస్టులను కూడా వెంబడే పంపించేశారు. అంటే ఇప్పుడు ఇది ఈ పొలంలో అన్ని ఓరాలు తిరిగింది కదా, అన్నోట్లు తిరిగింది. అంటే ఇటు నుంచి వచ్చింది ఈ కంది చేను ఆ బావి దగ్గర నుంచి అయితే వచ్చినట్టు మనకు కనిపిస్తూ ఉన్నది. ఇది ఎటు వెళ్ళింది అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు ఈ సైడ్ నుంచి వచ్చింది, అటు మైసమ్మగుట్ట నుంచి వచ్చి ఇక్కడ మా పొలం దగ్గరికి వెళ్ళి ఒడ్డు నుంచి తిరిగి మళ్ళీ ఇటు వెదురుగట్ట సైడ్ వెళ్ళింది. అది అటు వెదురుగట్టది కూడా చిన్న ఫారెస్ట్ ఉంది, అటు సైడ్ వెళ్ళినట్టు పాదముద్రలు కనబడుతున్నాయి. పాదముద్రలు ఇవన్నీ చూసిన తర్వాత ఫారెస్ట్ అధికారులు ఏమి ఇచ్చారు, మీకు ఏం సూచనలు ఇచ్చారు? అయితే మాకు నిన్న ఇక్కడ అందరు ఉండగానే ఒక 2 రోజులు మాత్రం మీరు ఎవరు ఎక్కువ టైప్ పొలంలో ఉండద్దు, మీరు వచ్చినా కానీ అందరూ గుంపులుగానే రావాలి, ఏదన్నా కర్ర లాంటిది తీసుకొని రావాలి, ఒకరు ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూనే ఉండాలి, వీలైనంత వరకు మీరు ఇంటి దగ్గర ఉండడం మంచిది, ఈ ఎక్కువసేపు పొలాలలో ఉండద్దు, తొందరగానే పనులు ముగించుకొని పోవాలి అని చెప్పారు. అలాగే ఈ పెద్దపులి అనేది మాకు ఇదివరకు ఈ పెద్దపులి అనేది మాకు ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా మాకు ఈ వార్తనే వల్లే, ఇక్కడ మాకు నక్కలు అడవి పందులు తిరుగుతాయి కానీ ఈ పెద్దపులి ముద్రలు కనబడేసరికి మాకు చాలా భయం అవుతుంది. అసలు మేము పొద్దున్న 5 గంటలకు అట్లా వచ్చి కరెంట్ పెట్టుకుంటున్నాం, ఇప్పుడు 8 అయినా కానీ రావాలంటే మాకు భయం అవుతుంది. సాయంత్రం నిన్న కరెంట్ బంద్ చేద్దామన్నా కానీ ఒకరిని రావడానికి భయం అయింది. ఇంకా మరో రైతు ఉన్నారు. అయితే ఇక్కడ స్థానికంగా గతంలో అడవి ఉండేది కొన్ని దశాబ్దాల క్రితం. అక్కడ మనకు విజువల్లో గమనిస్తా ఉన్నాం. ఆ విజువల్లో గమనిస్తున్న ఆ గుట్ట ఏదైతుందో, చిన్న గుట్ట, జెండా కనిపిస్తున్న గుట్ట ఏదైతుందో ఆ గుట్టను పులిగుట్టగా స్థానికులు పిలుస్తారు. అయితే పులిగుట్ట అని పేరు వినడమే తప్ప ఆ పులిని చూసింది లేదు, మా తండ్రులు కూడా చూసింది లేదు. మా తాతల కాలంలో పులి ఉండేదంట, ఇక్కడ పశువులను ఎత్తుకెళ్ళి తినేదని చెప్పేసి స్థానికులు అయితే చెప్తా ఉంటారు. అందుకే ఆ గుట్ట పేరు పులిగుట్ట అని వచ్చింది. అయితే ఇప్పుడు పులి రావడంతో ఇక్కడైతే పులిగుట్ట పేరు వినడమే తప్ప పులిని చూడడం కానీ పులి ఆనవాళ్ళని గమనించడం కానీ తాము ఎప్పుడూ ఎరగము. గత 4 దశాబ్దాల నుంచి ఇప్పటివరకు పులి జాడ అయితే ఇక్కడ లేదు. తాము ఒక భయాందోళనకు గురవుతున్నామని చెప్తున్నారు. మరొక రైతు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, అసలు ఈ పులికి సంబంధించి నిన్న శబ్దాలు వినిపించాయంటారు, మీరేమైనా విన్నారా? నేను అక్కడే పొలానికి గడ్డి మంచి చల్లుకుంటూ ఉన్నానండి. నేను కిందుకున్నాను కొంచెం దూరాన, ఆ పక్కన ఒక 2 రైతులు వెళ్ళారు. వాళ్ళకు సడన్లీ ఒక్కసారి గానరింపు శబ్దం వచ్చిందట. వచ్చాక నేను కూడా మందు జల్లటోనే అక్కడ పడేసేసి నేను దూరంగా వచ్చేసానండి. గ్రామానికి చాలా దగ్గర కదా, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ కూడా లేదు. కుక్కలు కూడా ఇక్కడిక్కడ సంచరిస్తూ ఉంటాయి. అంటే వాటి శబ్దానికి కుక్కలు మురిగిన సౌండ్ ఒక కుక్క వచ్చిందండి, మక్క పెరటి కాడికి ఒక కుక్క వచ్చి అది సడన్లీ భయం వేసి ఒక్కటేసారి పరిగెత్తిందండి. పరిగెత్తాక ఆమెకు అరిపినొచ్చిందట. అరిపినొచ్చాక నేను కూడా అక్కడి నుంచి దూరం వెళ్ళేసి వచ్చానండి. లేదండి, రోడ్డు పైన నారు వేసేందుకు వెళ్తుందండి ఆమె.
అంటే రైతులు వచ్చిన ఇప్పుడు ఈ రైతులు ఇవన్నీ చెప్పారు, గాండ్రింపు శబ్దాలు వినబడ్డాయి, కుక్కలు మురిగాయి అని చెప్పారు కదా, మరి ఫారెస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైనా దాన్ని షూట్ అంటే విజువల్ తీయడం అటువంటి ఏమైనా ప్రయత్నం చేశారు? చేశారండి, డ్రోను తీసుకొచ్చారట. అందులో ఏం కనిపించలేదని చెప్పారండి. ఆల్రెడీ మక్క జల్లుకు వచ్చిందండి, అందులో ఏం కనిపించకుండా ఉంటుందండి. నైట్ అందులోనే ఉండవచ్చు, నైట్ ఉండొచ్చు, మార్నింగ్ వెళ్ళిపోవచ్చు అండి. మేము ఇప్పుడు తెల్లారాక 9 గంటలకు పొలాలు అక్కడికి వచ్చామండి. అట్లా వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఏం చెప్పారు? తెల్లారాక 8 గంటలు 9 గంటల దాకా పొలాల సైడ్ వెళ్ళకని చెప్పారండి. గుంపులుగా వెళ్ళమన్నారు. నేను ఒక్కరిని కూడా రాలని మేము 5-6 రైతులు వచ్చామండి. వచ్చి ఆ మక్కపేటగానే నా వెహికల్ ఉందండి. వచ్చి తెల్లందాక వెహికల్ కూడా నేను ఉందండి, అడిదిక్కు రాలేదు. ఇప్పుడే వచ్చి వెహికల్ తీసుకొచ్చానండి. చుట్టూ తిరిగి చూసినాం. ఆనవాళ్ళు అయితే అడుగులు ఉన్నాయండి, చుట్టూ మక్కపేట చుట్టూ అడుగులు ఉన్నాయండి. ఇక్కడ ఈ బురద పొలాలు ఒకటే కాదు, మొక్కజొన్న చేలో కూడా మాకు ఈ పులి ఉన్నట్టు ఆనవాళ్ళు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఒక భయం అయితే ఉంది. దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, పులిని పట్టుకోవడం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు అయితే కోరుతా ఉన్నారు. పులి సంచారం అని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. గ్రామస్తులు కూడా ఇటు రావాలంటేనే భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఎటువంటి నిర్ధారణకు వచ్చారు, ఎక్కడ ఏం జరిగిందనేది ఒక్కసారి మనం చూద్దాం. ఇది బహదూర్ఖాన్పేట గ్రామానికి సంబంధించి ఇక్కడికైతే అటవీ శాఖ అధికారులు వచ్చారు. ఇక్కడ ఈ పులికి సంబంధించిన వీటిని చూస్తూ ఉన్నారు. ఇక్కడ దీనికి సంబంధించి నిన్న వచ్చిన అటవీ శాఖ అధికారులు ఇది పిఓపి అంటారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. పులి పాదముద్ర చుట్టూ ఒక భాగాన్ని సమతలం చేసి దాంట్లో ఈ పిఓపిని పోస్తారు. పిఓపి పోసిన తర్వాత ఈ పిఓపి గట్టిపడిన తర్వాత దాన్ని బయటకు తీస్తారు. బయటకు తీసిన తర్వాత దాన్ని పరీక్షకు పంపి ఈ పులి వయసు ఎంత, ఇది ఆడపుల మగపుల, అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని శరీర బరువు ఎంత ఉంది, అది ఎన్నేళ్ల వయసు ఉంటుంది అనే వివరాలన్నింటినీ సేకరించడం కోసం ఈ పిఓపితో ఒక అచ్చు అయితే తయారు చేయడానికి అధికారులు అయితే ఇక్కడ సిద్ధం చేసి వెళ్ళారు. ఇక్కడ అసలు ఒక మైదాన ప్రాంతం, కరీంనగర్ నగరానికి అత్యంత సమీపంలో ఉన్నది. కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో పులి సంచారం ఏంటి, రేపు నగరంలో కూడా వస్తుందా, ఇక్కడ మైదాన ప్రాంతంలోకి పులి ఎలా వచ్చింది, అటు గోదావరి పరివాహక ప్రాంతంలో తిరుగుతున్న పులి ఇది ఒకటేనా, ఇటు లేదంటే కామారెడ్డి వైపు నుంచి వచ్చిందా అనేది తేలాల్సి ఉంది. అధికారులు ఈ పరీక్షలకు పంపిన తర్వాత పులి వయసు ఎంత, పులి బరువు ఎంత, అది ఎక్కడి నుంచి వచ్చింది, తడోబా నుంచి వచ్చిందా, అక్కడి నుంచి వచ్చిన S12 S5 పారిపోయాయని చెప్తున్నారు. ఆ పులులేనా ఇది, ఆ 2 పులులు ఒకటేనా, అసలు మంతని ప్రాంతంలో పెద్దపల్లి జిల్లాలో తిరుగుతున్న పులులు ఆ 2 ఒకటేనా, ఇది అదే ఇక్కడికి వచ్చిందా అనేది అధికారులు అయితే ఒక నిర్ధారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది పులి సంచారం పైన NTV గ్రౌండ్ రిపోర్ట్.